ఈరోజు నిఫ్టీలో 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ ఎగ్జాక్ట్‌లీ డబుల్ బాటమ్ ఫార్మ్ చేసింది. ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్‌లో మనం ఎంట్రీ ఎందుకు ప్లాన్ చేయలేదంటే వీడబ్ల్యూఎంఏ కిందనే ప్రైస్ ఉంది. ప్లస్ అడిషనల్‌గా ఈ మదర్ క్యాండిల్ హైని బ్రేక్‌ఔట్ అనేది దానివల్ల ఇక్కడ ఎంట్రీ అవాయిడ్ చేసాము. ప్లస్ అడిషనల్‌గా వీడబ్ల్యూఎంఏ మీదనే బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ ఫార్మ్ అయింది. దాంతో ఎంట్రీస్ 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ప్రకారం ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసాం. ప్రైస్ 100% టార్గెట్ హిట్ అయింది. ఇక్కడ ఎగ్జిట్ అనేది అయిపోయాం. కరెన్సీ పేర్స్ ఏయూడీ, యూఎస్‌డీలో బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ లాగా కన్సల్టేషన్ బ్రేక్‌ఔట్ అనేది జరిగింది. ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసాం. కాకపోతే దీని యొక్క టార్గెట్ 1:5 వచ్చింది. కాబట్టి నేను టార్గెట్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం అనుకున్నాను. ఎంట్రీ తీసుకున్న వెంటనే సిస్టమ్‌లో స్టాప్ లాస్ టార్గెట్స్ అనేవి పెట్టేస్తాను. అది నిన్న నైట్ టార్గెట్ హిట్ అయ్యి ప్రాఫిట్‌లో బుకింగ్ అయిపోయింది. మీరు గమనిస్తే మన ట్రేడ్స్ అన్ని 1:2, 1:2.5 మాత్రమే ఉంటాయి. ఏదైనా ఒక ట్రేడ్ 1:5, 1:4 వచ్చిందనుకోండి, మంత్‌లో ఒక 2 ట్రేడ్స్ ఇట్లాంటివి వచ్చినా కూడా మీరు మంత్ ఎండ్ లోపు మంచి బిగ్ ప్రాఫిట్స్ చేయడానికి స్కోప్ అనేది ఉంటది. బిగినర్స్ స్టార్టింగ్‌లో 1:5, 1:6 వరకు వెయిట్ చేయకండి. 1:2 ఆర్ 1:3 ఈస్ ఎనఫ్. ఈ రోజు మీ ట్రేడింగ్ రిజల్ట్ ఏమైందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. టార్గెటా? స్టాప్ లాసా?